నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు తెలంగాణ కేంద్ర వ్యవహారాల ప్రత్యేక అధికార ప్రతినిధి రామచంద్రుడు. తెలంగాణ యువజన సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కుడితి శ్రీనివాస్ నివాసంలో పలువురితో ఆయన మాట్లాడారు. అనంతరం సుల్తానాబాద్లో వివేకానందుని విగ్రహం ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లో కుర్మా కమ్యూనిటీ ఆరాధ్యమైన బీరన్న ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎట్టిముల్లెలు మోసారు బావమరుదులు. ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి శివార్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. గురువారం సాయంత్రం ఓ లారీకి విద్యుత్ తీగలు తెగిపోయాయి. ఈ మధ్యనే రోడ్డు ఎత్తు పెరగడంతో విద్యుత్ తీగలు కిందకు వచ్చాయి. వీటి ఎత్తును మరింత పెంచకపోతే నిత్యం ప్రమాదాలు జరుగుతాయంటున్నారు పలువురు నేతలు. విద్యుత్ తీగలు లారీతో తెగిపోవడంతో ఒకసారిగా కరెంటు పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇకనైనా సంబంధిత అధికారులు విద్యుత్ వైర్లను ఎత్తు పెంచాలని పలువురు కోరుతున్నారు. ఈ కరెంటు సుల్తానాబాద్ పోయేటువంటి మెయిన్ రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్ సంబంధించినటువంటి R&B వాళ్ళు రోడ్ వేయడం వల్ల అది ఆల్రెడీగా హైటు 1 గజం మూరడు హైటు పెరగడం జరిగింది. దీనివల్ల స్కూలు బస్సు పిల్లలకు తాకేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ వడ్లు రైతులకు సంబంధించినటువంటి ధాన్యం బస్తాలు జారగొట్టేటప్పుడు ఆ ధాన్యం బస్తాలకు అది తాకేటువంటి ప్రమాదం చాలా సీరియస్గా ఉంది. ఇక్కడ ఏమైనా కానీ ప్రాణ నష్టం జరిగితే తప్ప అధికారులు స్పందిస్తారు తప్ప ఈ ప్రాణం పోకముందు దీన్ని జాగ్రత్త పడి మరి R&B వాళ్ళు చెప్తే ఏఈ గారు కరెంటు వాళ్ళకు సంబంధించిన సంబంధం అంటున్నారు. కరెంటు వాళ్ళకు చెప్తే R&B వాళ్ళకు సంబంధం అని అంటున్నారు. వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు, వీళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. వెంటనే తక్షణమే R&B వాళ్ళు స్పందిస్తారా? కరెంటు ఏఈ గారు ఏడీ గారు స్పందిస్తారా?
మరి ఇది తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ లైన్ చేంజ్ చేయకపోతే మరి రేపు జరగబోయేటువంటి ప్రమాదానికి ఈ రెండు డిపార్ట్మెంట్లే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. సుల్తానాబాద్ ఎస్ఆర్ఎస్పీలో ఈఈగా పనిచేస్తున్న సాయిలు కరీంనగర్లోని తన నివాసంలో బుధవారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతికి కారణం ఉన్నతాధికారుల వేధింపులే కారణమైనట్లు మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయన మృతి పట్ల సాటి ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.